అని చెప్తున్నారు. ఎస్ కాకినాడ వెళ్దాం. కాకినాడ సాయి సుధీర్ సిద్ధంగా ఉన్నారు. సాయి సుధీర్, అక్కడ కౌంటింగ్ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? సెక్యూరిటీ అంతా కూడా చాలా టైట్ సెక్యూరిటీ ఉంది. ఈసీ నిబంధనలు ఏంటి? దేవి, కాకినాడలో కౌంటింగ్కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరొక 14 గంటల్లోనే ఈవీఎంల కౌంటింగ్ అనేది ప్రారంభం కానుంది. దానికి సంబంధించి కాకినాడ జేఎన్టీయూలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాకినాడ జిల్లాకు సంబంధించి కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, పిఠాపురం, పెద్దాపురం, ప్రతిపాడు, జగ్గంపేట, తుని ఇలా 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి కాకినాడ జేఎన్టీయూలోనే ఏర్పాట్లు చేశారు. మొత్తం 4 బ్లాకుల్లోనూ కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. ఒకవైపు ఉదయం 8 గంటలకు మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కౌంట్ చేస్తారు. ఆ తర్వాత 8:30 నుంచి కూడా ఈవీఎంలు ఓట్లు కౌంట్ చేస్తారు. ఒకవేళ ఈ పోస్టల్ బ్యాలెట్ అనేది ఆలస్యం అయితే కనుక ఖచ్చితంగా 2 ప్యారలల్గానే జరుగుతాయని అధికారులు చెప్తున్నారు. దానికి సంబంధించి కూడా కాకినాడ జేఎన్టీయూ 2 కిలోమీటర్ల మేరకు పూర్తిగా రెడ్ జోన్గా ప్రకటించారు. ఓన్లీ పోలీస్ వెహికల్స్, అదేవిధంగా కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనే సిబ్బంది వెహికల్స్ తప్ప బయట వెహికల్స్ ఎవరిని కూడా లోపలికి వచ్చే పరిస్థితి లేదు. పూర్తిగా బ్లాక్ చేసిన సిచ్యువేషన్. మొత్తం ప్రతి నియోజకవర్గానికి సంబంధించి కాకినాడ పార్లమెంట్కి సంబంధించి 7 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గానికి 14 టేబుల్స్ ఉన్నాయి. అదేవిధంగా పెద్దాపురంలో అతి తక్కువ ఓట్లు ఉండడంతో పెద్దాపురం ఫలితం తొలిగా వస్తుందని ఇక్కడ మనకు పోలైన ఓట్లను బట్టి తెలుస్తుంది. అదేవిధంగా చివరిగా కాకినాడ రూరల్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. మొత్తం కాకినాడ జేఎన్టీయూ ప్రాంతం అంతా కూడా పూర్తిగా బ్లాక్ చేసేసిన సిచ్యువేషన్. 2 కిలోమీటర్ల మేర ఇక్కడ రెడ్ జోన్గా ప్రకటించారు. ఎందుకంటే పిఠాపురం కూడా చాలా హై సెగ్మెంట్గా మారింది. ఇక్కడ ఫోకస్ ఎక్కువగా ఉంది. దానికి సంబంధించి సెక్యూరిటీ రీజన్స్ ఏమైనా వస్తాయేమో కానీ ఇప్పటికే పిఠాపురం సెగ్మెంట్ సంబంధించి ఒక ఎస్పీ స్థాయి అధికారితో పూర్తి స్థాయిలో బ్లాక్ చేసిన సిచ్యువేషన్. అదేవిధంగా పిఠాపురంలో 5 అంచెల భద్రత మనకి అనేది పూర్తిగా కనిపిస్తున్న సిచ్యువేషన్. దానికి సంబంధించి మొత్తం కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఏర్పాట్లు అనేది పూర్తయ్యాయి. మొత్తం 18 లక్షల మంది ఓటర్లకు గాను దాదాపు 13 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రేపు ఉదయం 6 గంటలకు ఎవరైతే కౌంటింగ్ ఏజెంట్లు ఉన్నారో కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలోనే ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసి తర్వాత ఈవీఎంలు కౌంట్ చేస్తారు. దేవి. ఎస్ సాయి సుధీర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మొత్తంగా చూసుకుంటే ఒక పార్లమెంట్ స్థానానికి సంబంధించి ఒక్కొక్క కౌంటింగ్ కేంద్రం వద్ద 1400 టేబుల్స్ ని ఏర్పాటు చేస్తున్నారు. మైక్రో అబ్జర్వర్లు, అలాగే స్పెషల్ టీమ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 3 అబ్జర్వర్లు నియమించింది. టైట్ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. మినిట్ టు మినిట్ అక్కడ లీడ్స్ రాగానే ఇమీడియట్ గా బయటికి తెలిసే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. ఇది కాకినాడ ఓవరాల్ గా ఉన్నటువంటి సిచ్యువేషన్.